మంగళవారం ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం రోజున కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, లేకుంటే ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. డబ్బు లావాదేవీలను నివారించండి. మంగళవారం నాడు ఎవరి నుండి డబ్బు ఇవ్వడం లేదా స్వీకరించడం మానుకోండి. ఈ రోజున తీసుకున్న రుణాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని, ఇచ్చిన రుణాలు తిరిగి పొందడం కూడా కష్టమవుతుంది. ఈ రోజున కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు లేదా ఇతర పదునైన వస్తువులను కొనకండి. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు రక్తానికి యుద్ధానికి కారణమని భావిస్తారు. కాబట్టి పదునైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. మంగళవారం ఇంట్లో కోపం, గొడవలకు దూరంగా ఉండండి. హనుమంతుడు శాంతి, సంయమనానికి చిహ్నం కాబట్టి ఈరోజు కోపం అతని దయను పొందదు. మంగళవారం నాడు జుట్టు, గోర్లు కత్తిరించవద్దు. అలా చేయడం వల్ల అంగారకుడిపై మరియు హనుమంతునికి కోపం వచ్చి వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మంగళవారం ఎవరికీ ప్లాస్టిక్ వస్తువులను బహుమతిగా ఇవ్వకండి. ఇలా చేయడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. మంగళవారం మాంసం, మద్యం, ఇతర మాంసాహారం తీసుకోవద్దు. హనుమంతుడు బ్రహ్మచారి కాబట్టి ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. మంగళవారం నాడు నల్లని దుస్తులు ధరించడం మానుకోండి. ఈరోజు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా ఉంటుంది. మంగళవారం నాడు ఎలాంటి పెట్టుబడికి దూరంగా ఉండండి. ఈరోజు పెట్టిన పెట్టుబడులు లాభదాయకం కాదు. హనుమాన్జీని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం, మంగళవారం నాడు ఆయనకు లడ్డు లేదా బూందీ నైవేద్యాలు సమర్పించడం మంచిది. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషించి తన భక్తులకు తన కృపను ప్రసాదిస్తాడు. మరిన్ని మంచి విషయాల కోసం మా నక్షత్ర జ్యోతిష్యాలయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.